వెల్కమ్ బ్యాక్ టు ఛాయ్ డైరీస్. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి, కొంచెం టైం కుదరక. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వీకెండ్ ప్లాన్ ఇది మాది. సో కోలంపాక శివుని టెంపుల్కి బయలుదేరాం. సో ఆన్ ది వేలో ఎక్కడైనా ఛాయ్ దొరుకుతుందా అని చూస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఛాయ్ లేకపోతే వాళ్ళ బండి అసలు కదలదు. సో ఛాయ్ అండ్ ఇంట్లో నుంచి తెచ్చుకున్న కొన్ని పప్పలు అవి తినేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ కోలంపాక శివుని టెంపుల్. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల ఎంత ఎంత పీస్ఫుల్గా అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ చాళుక్యాస్ 11th సెంచరీలో కట్టించారు. దాని తర్వాత కాకతీయాస్ మళ్ళీ రెనోవేట్ చేశారు టెంపుల్ని. ఇక్కడ ఎన్నో వేల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ టెంపుల్ లోపల. కానీ చాలా కొన్ని టెంపుల్స్ డిస్ట్రాయ్ అయిపోయి అనిపిస్తాయి మనకి విగ్రహాలు చూసినప్పుడు. చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఇంకా మిగిలి ఉన్నాయి కొన్ని. ఇవి చాలా పురాతనమైన టెంపుల్. మనకి ఇప్పుడు ఇలా అవైలబుల్గా ఉందంటే చాలా గ్రేట్. యాక్చువల్గా చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో నాకు నచ్చింది 1000 లింగాల గుడి. సో ఒక లింగం మీద చిన్న 1000 లింగాలు ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే అన్ని వేళలా అన్ని చోట్ల ఆ శివయ్యే ఒక్క టైంలో మనకి దర్శనం ఇస్తారు. సో అదే ఆ శివలింగం. సో చాలా బాగుంటుంది. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది ప్లేస్ అంతా. సో మేము వెళ్ళేది మెయిన్ టెంపుల్ లోపలికి. ఇంకా లోపల నేను ఏం తీయలేదు, పర్మిషన్ ఉండదు ఎక్కడ. సో గర్భగుడిలోకి నేను తీయలేదు అవన్నీ. సో ఇదంతా టెంపుల్. మేము అక్కడి నుంచి జైన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. సో ఏం తీయలేదు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి యాదగిరిగుట్టకి వెళ్దాం అనుకున్నాం. బట్ రష్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళకుండా చిన్న యాదగిరిగుట్టకి వెళ్ళాము. సో అక్కడ దర్శనం చేసుకున్నాక పక్కనే పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది చూసుకుని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాం.